నమస్తే. నేను మీ సద్దాం. ఈరోజు నుండి మన తొలి వెలుగులో రోజు సాయంత్రం జాతీయం మరియు అంతర్జాతీయం రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య అంశాలపై జరుగుతున్న కీలక పరిణామాలపై విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్య అంశం ఏమిటంటే ఎస్సీ వర్గీకరణ. ఈ రోజున సుప్రీంకోర్టు హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చాలా కీలకమైన తీర్పుని ఎస్సీ వర్గీకరణపై వెల్లడించడం జరిగింది. అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏమిటి, దానికి సంబంధించిన విషయాలనేంటి, సుప్రీంకోర్టు చాలా కీలకంగా చర్చించి దానిపైన ఒక సుదీర్ఘమైన జడ్జిమెంట్ని దాదాపు 516 పారాగ్రాఫ్లతో 7 సభ్యుల ధర్మాసనం జస్టిస్ డివై చంద్రచూడ్ గారి నాయకత్వంలో జస్టిస్ బెలాయం త్రివేది, జస్టిస్ పార్దివాలా, జస్టిస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రా ఇలా కూడిన ఒక విస్తృత ధర్మాసనం తీర్పునివ్వడం జరిగింది. అసలు ఆ తీర్పు యొక్క ముఖ్య అంశాలు ఏంటంటే, సుప్రీంకోర్టు ఈ రోజున ఎస్సీ వర్గీకరణ చేసే అధికారము రాష్ట్రాలకు ఉంది అని క్లియర్గా చెప్పింది. దాంట్లో ముఖ్య అంశాలు చూసుకున్నట్టయితే, పంజాబ్కు చెందిన దేవేంద్ర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే జడ్జిమెంట్లో పంజాబ్లోని ప్రభుత్వము ఎస్సీల్లోని బాల్మీకి అనే సిక్కులకు, బాల్మీకి అనేదేమో హిందూ సిక్కు, మజబీ అనేదేమో సిక్కులకు సంబంధించిన ఒక మతం, ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన ఒక సబ్ గ్రూప్, దానికి సంబంధించిన వారికి 50% రిజర్వేషన్ని ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. దాన్ని 2008లో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ని రిఫర్ చేస్తూ ఆ చట్టాన్ని కొట్టేసింది. కొట్టేసిన తర్వాత దానికి సంబంధించిన అపీల్కు వాళ్ళు సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. దేవేంద్ర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే జడ్జిమెంటు సుప్రీంకోర్టు బెంచ్ ముందరకు వస్తే 2020లో అరుణ్ మిశ్రా మరియు ఇంకో 4 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, ఆ ధర్మాసనం ఏమని అభిప్రాయపడ్డదంటే, ఈ మ్యాటర్ని అంటే ఎస్సీ షెడ్యూల్ క్లాసిఫికేషన్ని ఇంకా లోతుగా 7 సభ్యుల ధర్మాసనానికి పంపించడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఈ 7 సభ్యుల ధర్మాసనం చాలా క్లియర్గా చాలా జడ్జిమెంట్ల పైన, అంటే ఇందిరా సహాని జడ్జిమెంట్ కావచ్చు, ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ కావచ్చు, స్టేట్ ఆఫ్ కేరళ ఉన్న ఎన్ఎం థామస్ జడ్జిమెంట్ కావచ్చు, ఇంకా చాలా జడ్జిమెంట్ల పైన దాదాపు డే బై డే విచారణ చేస్తూ ఈరోజు ఉదయం 11 గంటలకు తీర్పుని వెలువరించిన దాంట్లో మనం చూసుకున్న అంశాల పట్ల ఈ ఎస్సీ వర్గీకరణ ఈ రాష్ట్రంలోని ప్రజలకు ఏ విధంగా సంబంధం అంటే, మనం చూడొచ్చు మందకృష్ణ మాదిగ గారు ఇక్కడ ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన, అంటే మాదిగలలో వెనుకబడిన తరగతులకు న్యాయం జరగాలని చాలా రోజుల నుంచి, గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి సంబంధించిన వివరాలు ఉమ్మడి రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ గారి గురించి తెలియని విషయం, అంటే వర్గీకరణ పైన తను పనిచేస్తున్నాడు. 30 సంవత్సరాల తన సుదీర్ఘమైన పోరాటం ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. ఉషా మీరా కమిషన్ రిపోర్ట్ ప్రకారము ఆర్టికల్ 16(1) ప్రకారము అది స్టేట్కి చేసుకునే అధికారం ఉందని చెప్పింది. అది ఎక్కడ కూడా వివక్షకు దారి తీయదని చెప్పింది. దానికి సంబంధించిన వివరాల్లోకి మనం వెళ్తే, అవతల వాళ్ళు ఏమన్నారు అంటే, ఈ ఎస్సీలందరూ కూడా హోమోజీనియస్ తెగ, అంటే అందరూ ఒకే రకంగా వివక్షను అనుభవించారు కదా, మళ్ళీ దాంట్లో క్లాసిఫికేషన్ ఎందుకు అని చెప్పి అవతల వాళ్ళ వాదనలు అన్నిటి కూడా సుప్రీంకోర్టు ముందరికి వచ్చినా కానీ సుప్రీంకోర్టు ఈ మన పంజాబ్ గవర్నమెంట్ తరఫున అపీర్ అయిన అడ్వకేట్ జనరల్ కానీ మిస్టర్ కపిల్ సిబల్ని కానీ పరిగణలోకి తీసుకొని వాళ్ళకు అనుకూలంగా, అంటే రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునే అధికారం ఉందని క్లియర్గా చెప్పింది. అంటే ఇంతకుముందుకు అక్కడ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పుని
సమర్థించింది. ఎందుకంటే అక్కడ లోయర్ కోర్టులో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కొట్టేసింది.